చింటూ ఈ రాత్రికి ఏందమ్మా? నా దగ్గరనే ఉన్నానని ఆమె అనుకుంటుంది, ఈ రాత్రికి వచ్చింది. ప్రమోషన్ వీడియోలు చేసుకుంటే మీతోనే నాతోనే. నేను ఏడ ప్రమోషన్ చేసినా? నేనేం చేసినా? అవసరం లేదు, మీ భార్యను చూసుకో అంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, నాకు అది చేస్తలే, నాకు కొట్టేదాకా అది చేసి అయినా కానీ సరిదిద్ది చెప్పినా నేను ఓ అని చెప్పి. నువ్వు అయినా కానీ నా మీద వీడియో పెట్టినా, నేను ఏం చెప్పాలా చెప్పి? చింటూ నీకు కొట్టిండా? కొట్టలేదు, ఇవ్వలేదు. ఆ కొట్లాటలు అయితే అవి దాంట్లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? నాకేం అవసరమ్మా, నువ్వే చెప్పు. నువ్వు ఇంకా పాపం నాకు మంచిగా అనిపిస్తలే, గడప బయట వచ్చి ఏడుస్తున్నావు నువ్వు. మా ఇంటి దగ్గర ఓన్ ఏడవని అని ఎందుకు వస్తారు మళ్ళా? మీకు కొడితే వస్తాడని పంపిస్తా అని చెప్పి చెప్పారు, పంపించడం ఏం తీసుకొని కూర్చుంటాం అయింది. చెప్పండి, మీరే నేర్పిస్తా. నువ్వు వెళ్ళిపో. ఏమవుతుంది? అన్న లేకపోతే ఏమైంది అక్క? ఈ నైట్ టైంలో వచ్చారు. అరే లేడక్క, పంపించేసారు. మేము ఎందుకు ఆడుకుంటాం అక్క? చింటూ ఈ రాత్రికి ఏందమ్మా? కరెక్ట్ గా అదే నా దగ్గర ఎందుకు ఉంటాడు? నా దగ్గర ఎందుకు ఉంటాడు అంటున్నా. ఆ రోజే నేను మీరు చెప్పి పంపించినా నేను. నా దగ్గర ఎందుకు ఉంటాడు? మీరు వీడియో నాతోనే చేసిను, మీరేడా చూసిరు? చూసుకో ఎవరెవరు ఉన్నారు. ఏ అన్న వాళ్ళతో చేసిను? సాయి చింటూ ప్రమోషన్ ఏమని చేసిందా? అప్పుడు వెళ్ళిపోయాడు. లేదురా నాయన, నా దగ్గర ఎందుకుంటాడు? వీడియో కూడా పెట్టిరు, అది ఇంతవరకు కరెక్ట్ చెప్పు. అరే నువ్వు అట్లా కూర్చోమ్మా. అరే నువ్వు అట్లా చేయకు అక్క. లోపల చూసు అక్క. అక్క లోపల చూసు అక్క. అరే మీరు ఏం అరే నువ్వు ఏడవకమ్మా, ఇంటి ముందట వచ్చి ఏడుస్తా ఇట్లా ఇట్లా చెప్పు. ఏం చేయమంటారన్నా మళ్ళా? మీరు ఎందుకు ఇచ్చి పంపిస్తున్నారన్న చింటూని? ఎందుకు ఇట్లా చేస్తున్నా? ఆయన రావట్లేదు నా వల్ల. నేనేమన్నా రమ్మని చెప్పినా? నేనేమన్నా చెప్పినా? మీరు అరే చిన్న పిల్ల బయట పెట్టుకొని అరే నేను ఏడికెళ్ళి తీసుకురాలి, ఒక్కసారి వచ్చి చూడు. నా దగ్గర లేడు పిల్లోడు. వీడియోలు చేస్తుంది. అరే మీరే చేసుకురు కదా, మీరే కొట్టుకురు. మీరు నా దగ్గరకు వచ్చి కొట్టుకురు, మళ్ళా నాకే చెప్తురేంది? పంపిస్తాను చెప్పి సర్ది చెప్పి పంపించిండు అన్న. నేను అప్పుడే నా దగ్గర చింటూ వాళ్ళ ఇంట్లో ఇద్దరు కొట్లాడుకోరు. నా దగ్గరనే ఉన్నానని ఆమె అనుకుంటుంది, ఈ రాత్రికి వచ్చింది. అరే మీరు చలిలా అట్లా మీరు లోపల రా, లోపల తీసుకో. చల్లగా ఉంది.
లేదు నా దగ్గర నువ్వు అట్లా చేయకుదా లోపల మాట్లాడదాం నేను అప్పుడే వెళ్ళిపోయినా నా ప్రామిస్ అంటున్నా నేను అప్పుడే వెళ్ళిపోయినా ఏం చెప్పాలా నేను చెప్పాలా నా దగ్గర లేడు అంటున్నా నా దగ్గర అరే నేను ఏడికెళ్ళి తేవాలా అరే ఫోన్ చేయి సాయి ఫోన్ చేయవా ఫోన్ చేయి అరే ఏదివా తమాషా ఇది ఫోన్ చేయి నువ్వు వీడియో కూడా పెట్టచ్చు అన్న దగ్గర లేడుమా నేను ఏమంటున్నా నా దగ్గర ఎందుకున్నాడు అరే మీరు ఇంకా అది చేస్తున్నారు వీడియోలు ఎందుకు పెడుతురు ఆడు వస్తాడు వాడు నేను చెప్పినా నేను ఇప్పుడు ఎవరికైనా బావా అయ్యో నేను ఒక మాట చెప్తా ఇప్పుడు బావ మీద కాళ్ళు ఎప్పుడు ఎట్లుంటది మీ ఆయనకు ఆ కాళ్ళు చెప్పినా నువ్వు ఎట్లా అది చేస్తున్నావు మళ్ళా అదే చెప్పినా నేను చెప్పినా నేను వానికి అప్పుడే సంజాయించి చెప్పినా ఓరోరుండే సాయి ఏమని ఇంత చిల్గా చెప్పినామా లేదా చెప్పినా అరే ఇట్లా నువ్వు లోపల రామా అట్లా చేయకు ఇంటి బయట వచ్చి ఏడవద్దు బాగుండదు ఇక్కడ లోపల రామని లోపల వీళ్ళు మన మీద అదే అంటున్నా మోసమైంది నేను చెప్పినా అప్పుడే చెప్పి పంపించినా నేను నొల్లేదు నేను ఎందుకు పెట్టుకున్నా ఎందుకు బాగాలేదు ఈ మాట మీద పోయినా ఆయన అందుకు రాలేదు నేను అందుకే వీడియో పెట్టినా నాకు తెలియదు నా చింటూని రప్పి ఇప్పుడు నాకు తెలియదు నాకు చింటూ కావాలి మీతోటే ఉంటుంది అన్న మళ్ళీ చెప్పకుండా ఎందుకు బాగాలేదు అని చెప్పి మేము ఈడనే ఉంటున్నాము మీరు వచ్చి లొల్లి పెట్టుకోగానే అన్న మంచిగా చెప్పించి పంపించేసి వీడికి వెళ్ళి వద్దురా నాయన పెట్టుకొని కూర్చున్నావా ప్రమోషన్ వీడియోలు చేసుకుంటే మీతోటే నాతోనే నేను ఏడ ప్రమోషన్ చేసిన నేనేం చేసిన ఏంది నువ్వు ఏమైనా ప్రమోషన్ చేసినావా నువ్వు చింటున్నాడా అప్పుడే వెళ్ళిపోయాను తప్ప ఏం లేదు వాళ్ళు పోయి ఆ కాలేజ్ దగ్గర చేసుకోరు నేను కూడా పోలే నాకు నేను ఆ ప్రమోషన్ చేయలేదు నేను ఏడున్నాడా ఏ వీడియో ఇచ్చి ఏమంటారేమో మీరు డైరెక్ట్ నా మీద వీడియో పెట్టేసి పంపించాలంటే చెప్పండి అరే నేను ఎందుకు పంపిస్తాను ఆయన వచ్చి చూసుకోమా ఇల్లు ఈ టైం ఏమైతుందన్న ఈ టైంకి వచ్చి మేము అడుకోవాల్సిన పరిస్థితి ఏందన్నా మాకు ఇది ఒకసారి లోపల రా అరే నేను ఎందుకు సరే నేను నా వల్ల ఏమైనా కొట్లాట అయింది మా ఇంటికి వచ్చిందంటే ఒక మాట కదా నాకు చెప్పురే అది లేదు ఏం లేదు అరే మీ ఇప్పుడు మీ బావ అవుతాడు నువ్వు చూసుకోవాలి అవన్నీ నేను ఎడికెళ్ళి చూస్తా ఈడ వచ్చి కొట్టుకుంది నేను ఏమన్నా పిలిచినానా నువ్వు ఫోన్ లేపుతావు ఆయన నాకు ఎందుకు తప్పు కాదా అన్న కాదు అన్న లెక్క 10 మంది అన్నలు ఉంటారు ఏ అన్న దగ్గర పోయిండో ఆడు అన్న మీద అయితే వీడియో పెట్టు తప్పు కాదు ఇప్పుడు ఇంటికి వచ్చి కాదు ఇంటికి వచ్చిన అన్నం పెట్టరా సంలాంచిన తర్వాత అన్న నేను ఇంటికి పోతా అని చెప్పినావు దాని తర్వాత ఇంటికి పోతా అన్న లోపల నువ్వు వీడియో పెట్టేసినావు మళ్ళీ ఆడు ఏడు వేయండి మాకు తెలియదు నువ్వు వీడియో పెట్టిన తర్వాత ఏడు వేయండి ఆడు తెలియదు ఏం అవసరం చింటుకు అరే నీకు ఒక మాట చెప్తామా ఇప్పుడు చిన్న పాప ఉన్నా నేను చెప్పానా ఆ పాప ఉండిరా వద్దురా నాయన ఇంటికి పోరా పోయి పిల్లలు పెద్దగా అయిన తర్వాత నువ్వు చూసుకో మీ బాబు నువ్వు మాట్లాడుకోకరా పోయి నీకు అవసరం లేదు మీ భార్యను నువ్వు చూసుకో అంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది నాకు అది చేస్తలే నాకు కొట్టేదాకా అది చేసి అయినా కానీ సరిదిద్ది చెప్పినా నేను ఓ అని చెప్పి నువ్వు అయినా కానీ నా మీద వీడియో పెట్టినా నేను ఏం చెప్పాలా చెప్పి పెడతానని వస్తాడు అనుకున్నా నీ మాట విన్నే కదన్నా నేను పోయినా మళ్ళీ ఆ రోజు అరే నా మాట చెప్పిన తప్పు ఏంటంటే ఇంటి దగ్గర తెచ్చి వదిలేడు అన్న పంపించాడా పంపిస్తాడా పంపించాడా ఆడపిల్ల అయినా ఆడపిల్లనే మేమేం చేయాలి చెప్పు మేమేం చేయాలి లోపలికి వచ్చి మాట్లాడు చిన్న తప్పు చిన్న పిల్లని తీసుకొని వచ్చి అవును రేపు పొద్దున వచ్చాడుతుండే ఈ టైం ఏం టైం అవుతుంది ఎన్ని రోజులని ఒప్పుకే పడతారన్న ఇప్పుడు ఇంత బాధపడి తిరుగుతురు అంటే కొట్టి తిట్టి మళ్ళీ ఇంట్లో కూర్చోరు అని చెప్తురు ఇంత ప్రేమ ఉండేటోళ్ళు అప్పుడే మర్యాద ఇచ్చి మాట్లాడేసి అయిపోతుండే నువ్వు చెప్పినట్టు ఏం వెళ్ళిపోయినా చెప్పలే కానీ మొన్న ఇట్లా మాట్లాడితే ఆడితే అనం కాకపోతుండేనా
వచ్చిన కాల్చోడు అన్నారు. ముందటనే ఉన్నా, నేను చెప్పి పంపించేస్తున్నా. అయినా కానీ నేను చెప్పి పంపించిన. నా తప్పు ఏంటంటే ఇంటి దగ్గర వదలలేదు. ఫోన్ చేయనా ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. స్విచ్ ఆఫ్ ఉంది అంటున్నా. ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఫోన్ అరే చేస్తే మీరు లోపల రా, మా అట్లా చేయ, కొంచెం దండం పెడతా, లోపల రా. ఆ పాపను పెట్టుకొని నువ్వు ఈ రాత్రికి ఇట్లా రావడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఇగో నా టెన్షన్, ఇగో నాకు నా పసకలు వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. నా టెన్షన్ లో నేను ఉన్నా. నేను ఈయన ఇగో నా గురించి ఇంతమంది వచ్చి ఉంటారు. ఏదో ఒకటి నా టైం బాగాలేదు, ఏదో ఒకటి అయితేనే ఉన్నాయి. ఏం చేయాలో చెప్పు. నాకు ఏం తెలుసు, వాడు ఏడున్నా నేను ఎతికి అది చేసి పెడతా. నేను అన్నా నువ్వు నువ్వు లోపలికి ఉండు, వాడు వచ్చినాక నేను పోయి ఎట్లయినా తీసుకొని వస్తా. కాదు, లోపలికి వచ్చి మాట్లాడన్నా. ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ స్విచ్ ఆఫ్, నేను మాట్లాడతా. 1 month బేబీ అన్న, ఆ వీడియో నీకు తీసేయండి. మజాక్ అవుతుందా అన్న? ఆ వీడియో అట్లా పెట్టడం ఎంతవరకు 1 month బేబీని పెట్టుకొని మజాక్ అవుతుందా మీకు? అరే లోపలికి వచ్చి ఆ? అన్నా పచ్చి ఇంట్లో కొట్లాడాలు ఉంటాయి. పెళ్ళైన కొత్తలో పచ్చి ఇంట్లో కొట్లాడాలు ఉంటాయి, సరిదిద్దుకోవాలి. అందుకని చెప్పి వచ్చి తీసుకోవాలి. ఈ పద్ధతి కాదన్నా. లోపలికి వచ్చి మాట్లాడు. ఇప్పుడు నాది దీంట్లో ఏం తప్పు ఉంది ఎప్పుడు నాకు నా గురించి మీరు చెప్తున్నారు. నా మాట మీద వెళ్ళిరు మీరు. ఆ రోజు నా ముందట కొట్టకుండా మీరు మాట్లాడితే నేను సరే పోనీ నా మాట కట్ చేసిరని నేను అని చెప్పి పంపించేసిన. మీరు మాట్లాడుకుంటారు సరే అని చెప్పిరు. కాముషి చెప్పినా నేను నాకు నా హెల్త్ బాగాలేదని నేను కాముషి ఉన్నా. నేను ఆడ ఇప్పుడు మా వాళ్ళు ఏమన్నా కొట్లాటలయ్యి మీది తప్పు, మీరు రాడు చింటూ అని మేము ఏమన్నా చెప్పినామా? పంపిస్తామన్నా పంపించేసినాం. వాడు ఏడ తిరుగుతుంది నాకేం తెలుసు. చాలా మంది ఉన్నారు కదా. పంపిస్తారంటే నువ్వు వీడియో పెట్టిన తర్వాత మీ అన్న అంతగానం బాయవాలే. పోనీ సాయి ఓళ్ళు ఇట్లా ఆడపిల్ల అయినా ఆడపిల్లనే ఏదో కోపంలో పెట్టిండొచ్చు. మనం నచ్చ చెప్దాం ఇంకి, ఏదో 2 మాటలు అంటుండొచ్చు. పడదాం, తప్పు లేదల్లా. అది మన దగ్గరకు వచ్చి తప్పైంది, ఎందుకంటే మనకు చెప్పలే. అది మనం ఊహించుకోలేదు ఇంత పెద్దగా అవుతుందని. మీకు ఏం కొట్లాట అయింది కూడా తెలియదు ఎవరికి. అసలు ఆ కొట్లాట కూడా తెలియదు నాకు. మీరు ఈ టైంకి వస్తే టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ టైంకి వస్తారా? 2:30. నువ్వు మళ్ళా నీకు తెలుసు కదా ఏడ తిరుగుతున్నా. నా దగ్గర ఉన్నానని తెలుసుకున్న తర్వాత వాడు ఏడ తిరుగుతున్నా అంత చూసుకోరా. అంటే ఇన్నే ఉన్నాడు అని చెప్పారు, అందుకనే ఇడికే వచ్చినాం మళ్ళా. అరే నాకు ఏం అవసరం ఉంది చెప్పుమా. అది చిన్న బాబాని పట్టుకొని అది చేస్తారు. మొత్తం చీకటి ఉన్నాడు, మొత్తం ఎట్లా ఉందా చెప్పు మా, నాది ఏముంది చెప్పు. నన్ను కూడా అర్థం చేసుకోవడం, నేను ఏం చేయాలన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నా అంటాడు. నేను వాళ్ళని కూడా తిడుతూనే ఉన్నాను. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు, నేను ఎట్లా వెళ్ళిపోవాలని చెప్పాలన్నా. నీకోసమే కొట్లాను కదా అని వాళ్ళు అంటారు. మీ అన్నదమ్ములని ఆయన అంటారు. నేను ఏం చేయాలన్నా అందరి మధ్యలో? నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ అన్న ఏదైనా వేసి తింటుని రప్పి అన్న. ఆయన నువ్వు చెప్తేనే వస్తాడు. కొట్టిరు అని ఒకటి అంటారు కానీ ఆమె ఎన్ని ఇబ్బంది పెడుతున్నాను, ఎన్ని బాధలు పెడుతున్నాను అవన్నీ ఇగో ఇన్నుండనుకో ఇంకా పెద్దగా అవుతాయి. ఆమె ఏముందో మనం చూసుకుందాం, వద్ద చూసుకుంటది. ఆయన పట్టుకొచ్చిన తర్వాత కప్ప చెప్తాం. వాళ్ళు తన్నది పోయింది, కొట్టింది పోయింది, తిట్టింది పోయింది, మళ్ళీ రాకపోతే వచ్చి బతిలాడి అరే వాళ్ళు ఆయన వేసిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏమైనా ముందే మీ బాధ్యత. అంటే వాళ్ళ పర్సనల్ కొట్లాటే చింటూ నీకు కొట్టిండా? కొట్టలేదు ఏమలేదు. ఆ కొట్లాటలు అయితే అవి దాంట్లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? మీకు కావాల్సిన మీకు అయినా కొట్లాటలు అవి. నువ్వు అన్నిటికీ నేను అజ్జ ఆయన టార్చర్ పెట్టి నువ్వు అసలు ఇన్వాల్వ్ కావద్దు. ఎప్పుడైనా ఇన్వాల్వ్ కావద్దు. వాళ్ళు మాట్లాడుకుంటారు అన్న, మీరు ఇన్వాల్వ్ కావద్దు. రోజు ఆడు ఎంత మంది అయింది తెలుసా అన్న? మస్తు బాధపడ్డాడు. ఇష్టం వచ్చిన మాటలంట, ఇష్టం మన ముంగట్లనే కాళ్ళే పట్టిరన్న, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిరంట. ఆడు అన్న అది ఒకటే చూస్తారన్న మీరు. మాకు అయ్యేది మాకు చేసేది మీకు తెలియదు. ఆ రోజు మీరు చూసి మమ్మల్ని తప్పు బాధ అనిపిస్తుందా? ఇంత బాధ ఉందా? బాధ ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లొచ్చి మాట్లాడినావు అదే రోజు అట్లొచ్చి మాట్లాడుతుంటా. అది కోపం లేదు, ఆయన చేసిన దానికి మేము అట్లా చేసి చూసుకో, బావ మీద ఇవ్వద్దు. ఆయన మా మీద ఆయన మా మీద బావా 10 అంటారు. కాలు పట్టుకొని ఉండాలి, గల్ల పట్టుకోవద్దు. బావ ఆ రోజు మీ దోస్తులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో మా వాళ్ళు కొట్టిరు అనుకో, అప్పుడు ఎట్లుంటది?
వాడు కూడా మాతోనే ఉంటాడు కదా, మా ముందంటే వాడిని కొడితే ఎట్లుంటది, మాకే బాధ అనిపించింది. ఇంకా బావా బొమ్మడిది కొట్టుకుంటే ఎట్లుంటది చెప్పు. నువ్వు చింటుగాని ముఖం చూడకు, నీ చెల్లె ముఖం చూడు. నా చెల్లె జీవితం ఏమైతుందా అని చూడు. నీ కోడ ముఖం చూసి చూడు. సరే అన్న, ఇప్పుడు ఆయన ఏడున్నారో మీరు చెప్పిస్తారా చెప్పారు, లేకపోతే ఏడుందని చెప్పండి నా నిన్న తీసుకోవాలి. నేను ఏమంటున్నా, పండుకున్న వాళ్ళని లేపారు, మీరు మాకు అడుగుతురు, మేము అడగాల. ఇంకా మీరు నా మీద వీడియో పెట్టిన ఒక మాట కూడా చెప్తలే, కోపంలో పెట్టుకురు, పోనీ వదిలేరు అని చెప్పి కాముచున్నా నేను. అరే ఆమె నేను చెప్పి పంపించిన ఆయన మీద కోపం దండ పెట్టుకున్నా, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదన్నా, నాకు నమ్మకమే ఉంది నువ్వు తెప్పిస్తావని. నమ్మకం ఉన్నా నువ్వు అంటున్నావు, సరే ఓకే, నువ్వు వీడియో ఎట్లా పెడతావు చెప్పు. ఆడ మాకు ఎంత మంది ఎన్ని ఫోన్లు చేసినా ఒకటే మాట్లాడినాడు, ఏదో కోపంలో పెట్టిండొచ్చు. సింటు గారితో అన్నకు అవసరం లేదు, అవసరమే లేదు. ఏదో వచ్చిండు, ఏ లేసాయి కొట్లాట అయింది కూడా తెలియదు. సినిమా షూటింగ్ అయిపోయింది, దాని తర్వాత వచ్చిండు అన్న ఎడిటింగ్ పని ఏడదాకా వచ్చి అయింది అది అని చెప్పి ఉన్నా అన్న ఉండు అన్నా నేను. దాని తర్వాత పొద్దున వచ్చిండు, చూడంగానే మీరే వచ్చిర్రు. నా హెల్త్ లేక బాగాలేక వీళ్ళకి ఇలా ఆడికి ఇటు పంపిస్తే ఇక్కడ జైల్లో పెట్టినట్టు పెడుతురు. నేను ఇంకా వానికి తెచ్చుకొని ఈడ పెడతా నేను, చెప్పండి. వాళ్ళు సరే అట్లా అంటారు, వాళ్ళతో తిరుగుతారు కదా, మీకు ఏదైనా కనిపించినారా? అక్క మీకు నమ్మకం లేకపోతే మీరు ఊటంగా ఈయనే ఉండండి, వచ్చినాక తీసుకొని వండి. నాకంటూ పోయింది ఎప్పుడు వరకు పంపిస్తాను, మీరు ఆగురు నేను చూస్తాను. పిలిచిన ఆయనను మీరు పెట్టుకుర్రు, ఆయన అన్న సర్ది చెప్పి పంపించేసిండు అంతవరకే. మీరు ఏం క్వశ్చన్ చేయక అడగకు. ఏడుకొని ఏంటంటే మేము చూసుకుంటా కూర్చున్నామా, మేము చూస్తున్నామా కదా, మొత్తబారిలో వచ్చి అన్ని కొట్టిరు కదా, పంపిస్తా అని చెప్పి ఏంటంటే మా ఇంటికి వచ్చిన ఇల్లు చూసుకోపోయి ఏం మాట్లాడుతున్నాను. ఆయన క్వశ్చన్ చేస్తుండు, ఏడి తీసుకురంటే ఏడికెళ్ళి చేస్తాడు. మీరు కొట్లాడొచ్చి కొడుతున్నామని ఆయన చెప్పిరా? మీరు ఎందుకు కొట్టిరు మరి? ఆయనకేం అడుగుతున్నావు మరి? ఆయన కొట్టింది చూడలే మీరు, అందుకని నువ్వు మాట్లాడి చింటున్నా అంతే. ఇదంతా వాళ్ళు మాట్లాడి వదిలేసాడు, వాళ్ళకి ఎంత సంబంధించినా వీళ్ళది ఇంతే వరుడు ఉందన్న. వీళ్ళింతా కూడా కాంప్రమైజ్ అయ్యి ఎవరితో మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా ప్లీజ్ నా కోసం ఏడో మాట్లాడన్నా ప్లీజ్. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. ఇప్పుడు నేను ఏం చేయాలా చెప్పు? మా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు నా టెన్షన్ నాకున్నాయి, ఇప్పుడు నా హెల్త్ ఇష్యూస్ నాకున్నాయి. నేను ఏడ తిరగాల ఈ వర్షంలో? నేను ఏడ పోవాలా ఎప్పుడు? నేను ఏడికెళ్ళి తీసుకురావాలా? మీరు ఇప్పుడు నేను ఓర్రి అంటే డైరెక్ట్ నేను ఓర్రి నేను మాట్లాడి వచ్చేస్తా అంటే నా మీద వీడియో పెట్టిరు. ఇప్పుడు ఓర్రి అంటే నేను ఒక పని చేయరు, మీరు ఉండరు. మేము బయట పంపించాం అంటారు వీళ్ళు. మాట్లాడుతుండ ఆయన పోతావా? నా స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్క ఇంకా 2:03 అవుతుందన్న, ఇంకా 2 hours అయితే పొద్దున అవుతుంది. 2:45 అవుతుంది. మేము ఒక్కళ్ళం ఉన్నామా? నా లెక్క ఎంతో మంది అన్నలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర, ఓవర్ దగ్గర పోనంటే నేను ఏం చెప్పాలా? వారం నేను ఒక్కదాన్ని ఎట్లుండాలన్న పాపను పట్టుకొని. నేను మొన్న కూడా అదే చెప్తున్నా, ఇవాళ కూడా అదే చెప్తున్నా. ఆయన ఇప్పుడు వారం అవుతుందన్న రాక. ఆయన ఏం చేస్తున్నారు అర్థం అన్న. సీదా నాకు వద్దు అంటున్నా, ప్రాబ్లం ఏందో చెప్పకుండా. ఇప్పుడు నేను అది అంటలే. ఇప్పుడు సాయి నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు ఓవర్ దగ్గర ఉన్నాడు ఏంది అనేది నీకు ఎవరైనా కాంటాక్ట్ ఉంటే వాడిని ఫోన్ చేయి. గోపాల్ దగ్గర ఉన్నాడు, మళ్ళీ ఓన్ దగ్గర ఉన్నాడు. గోపాల్తో లేదా ఫోన్ చేయి ఒకసారి. గోపాల్ ఫోన్ చేయి. ఈవెంట్ ఉంది, పబ్కి పోయి ఉండొచ్చు. అసలు ఎందుకు అవుతున్నాయి మీకు కొట్లాటలు? ఎందుకు అవుతున్నాయి అవన్నీ? ఏం చేసుకుంటారు? ఏమో తెలియదు. నా సీదా దావత్ దగ్గర నుంచి అయిందని వాడు చెప్తున్నావు.
దావత్ తర్వాత ఏమైతుందన్న ఏదో గొడవ అయిందన్న వీళ్ళకి దాని తర్వాత స్టార్ట్ అయింది ఇది మాట్లాడతలేడు సరిగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నేను వద్దు అన్నాడు. అంతకు ముందుకేమో ఫోన్ దాపెట్టుకుంటుండు, ఫోన్ చూపించట్లేడు. ఎవరు చెప్తుర్రో అమ్మాయితో మాట్లాడుతున్నా వాడు ఏమో చేస్తున్నా లేదన్నా అవన్నీ అట్లాంటివి చేయవు అన్న. మీరు ఎందుకు అనుమానం అనేది పెద్ద రోగం, ఎన్ని రోగాల కన్నా అనుమానం పెద్ద రోగం. ఇజ్జత్ ఇస్తారు కదా మీరు కొట్టడం ఎంత వరకు కరెక్ట్. ఇప్పుడు మీరు పర్సనల్ మందు తాగాల, ఓష్ నూనె అంత తాగాలి. ఓడు తాగిన బావోరు ఓరేంది అనేది చూసుకోకుండా నేను ఆడికెళ్ళే వాడు బాధపడుతున్నా వాడు ఏడుస్తున్నా అని చెప్పి చెప్తుడుగా. నేను ఆ రోజు రాత్రికి పొద్దున ఇప్పుడు రాత్రికి నేను దునియా సంజాయించిన ఇంట్లో ఏడ్చిండు మా మనసుకు తెలుసు అది. దునియా సంజాయించి నేను పంపించిన. నేను మీరేమో పొద్దున లేకంగానే ఒక రోజు 2 రోజులు ఆగంగానే డైరెక్ట్ నా మీద వీడియో పెట్టేస్తారు. నేను పంపిస్తానా, నేను ఫోన్ చెప్తలేనంటే ఇగో ఇప్పుడు నాకు ఫోన్లో ఏమైనా ఉంటే అన్నా నీ ముంగటనే కొట్టిరా అన్న, నా వెనకాల ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసా అన్న అన్నాడు. ఇప్పుడు చాలా సార్లు దెబ్బలు తిన్నాడు అంటారా? ఏమో వాళ్ళ మీకు తెలియాలి, కొట్టిన వాళ్ళు మీకు తెలియాలి, మా ముంగటనే కొట్టిరు. అంత కొట్టేటోళ్ళం అయితే మరి ఎందుకుంటాడు ఇప్పటిదాకా? కొట్టుడు వల్ల రాలే అన్న ఇదంతా. అది మధ్యలో అది అయిపోయింది, దాని తర్వాత చాలా నార్మల్ గా ఉంది. తర్వాత కాలు పట్టుకుని బాగా అనేసినావు అంతే కదా అన్న. దాని గురించి కాదన్న, మేము వచ్చి మళ్ళీ సీరియస్ అయ్యి దేనికి అయిందంటే చిన్న పిల్లలు ఇచ్చిపెట్టి దాన్ని పెట్టి 3 రోజులు అవుతుంది, ఇంట్లో పెట్టేసి పోతాం. మేము అదాగరం మీద వచ్చి కొట్టినాం అంతే తప్ప వేరే ఏం పెట్టుకోని. నీకు తెలియదుగా నా చెల్లె అన్నావు అప్పుడు కాలు ఒక్కాలి, కాలు మొక్కి బతిమలాడుకోవాలి. దిగుడు అన్న ఛాతి మీద అన్నారా అని కింద పడిపోయాడు, 2 సార్లు కింద పడిపోయినాడు. వానికి ఉండదు ఆ బాధ అనేది. అయినా కానీ వానికి సంజాయించి పంపించిరు. మా దగ్గర అయితే పెట్టుకోలేదు. అయినా కానీ నేను ఎందుకు పెట్టుకోవాలా? నాకు ఒక మాట చెప్పు, ఏం అవసరం ఉంది నువ్వు నాకు చెప్పు. ఏం షూటింగ్ అయిపోయింది? షూటింగ్ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడు ఫోన్ చేసినా ఏడున్నావు అంటే షూటింగ్. అన్నా ఇమ్రాన్ అన్న ఆమె ఇట్లా వచ్చుడు మనకి మంచిగా అనిపిస్తుంది అన్న. ఓ మాట అని దోలాడి పట్టుకొని వచ్చి ఇలా కప్ప చెప్తాం మాట్లాడు. ఫోన్ ఏడున్నాడు ఇప్పుడు నాకు బయట పోమంటే నాకు బయట పంపిస్తలేరు కదా. నేను పోయి ఏడు దాటి పంపిరి పోతా. అన్నకి హెల్త్ బాగాలే కదా, నువ్వు చూడు ఎవరికైనా ఫోన్ చేసి ట్రై అగో ఇప్పుడు బయటికి పోతా అంటుండు కదా అంటున్నా. బయటికి కాదాక ఈ టైంలో ఏడ దొరుకుతారు? జైల్లో కట్టినాడు, కట్టి పెట్టిరీడా. ఆ ప్రమోషన్లు ఉన్నాయి కొన్ని నావి, అవి కూడా వదులుకున్నా నేను. వీళ్ళు మొత్తుకుంటున్నారు నాకు ఏడ పోవద్దు, అది ఊరు దాటి పోవద్దు అని. నాకేం అవసరమ్మా నువ్వే చెప్పు. నువ్వు ఇంకా పాపం నాకు మంచిగా అనిపిస్తలే గడప బయట వచ్చి ఏడుస్తున్నావు. నువ్వు మా ఇంటి దగ్గర ఓన్ ఏడవని అని నాకు అంత బాధ ఉందన్న. నన్ను ఏం చేయమంటారు? మళ్ళీ అంత ఇబ్బంది పెడుతున్నాను రాకుండా. చెప్పాలా ఇప్పుడు అట్లా చేస్తుండు దేని గురించి? వాడే గెలిచి ఉండాలా, నువ్వు అని మాట వినాలా అని అన్నట్టు ఉంటుండేమో. నువ్వు మీ మమ్మీ డాడీని తెచ్చి మీరు అది చేసుకొని మాట్లాడుకుంటే అయిపోతుంది. వీళ్ళు ఎందుకు? ఏం అవసరం? ఏం హీరోలా వీళ్ళు? వాళ్ళు కూడా ఇంటి దగ్గర ముందంటే తమ్ముడే మీకు ఇప్పుడు ఒక సైడ్ నుంచి చూస్తేనే ఇప్పుడు బావా అని చెప్పి కూడా చూడలే. ఇప్పుడు చింటూ వాళ్ళ బొమ్మడదాన్ని మేము కూడా చూడకుండా మేము కూడా చేతులు ఎత్తుతే ఎట్లుంటది? అప్పటికే సాయి సీరియస్ అయితే నేనే అంటున్నా ఫ్యామిలీ మ్యాటర్ వద్దు, బాగుండదు, మనం ఇన్వాల్వ్ అయితే గలీజ్ ఉంటది అని. నువ్వు ఇంకా వీడియో పెట్టినా కూడా ఒక మాట చెప్పలేదు. నువ్వు చెప్పుకోవాలా, నువ్వు ఎంత ఏమున్నా చింటూకే సపోర్ట్. ఏది లోకం మొత్తం ఏదో భార్య పని ఏంది ఇంకో లోకం మొత్తం ఒక సైడ్ ఉన్నా గానీ భార్య మగోనికి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి మీ బొమ్మ మీ తమ్ముడు అని అన్న అని అవన్నీ కాదు, అది పద్ధతి కాదు. మాకు కూడా ఏం సపోర్ట్ చేయలే అన్న, మేము కొట్టినందుకు మమ్మల్ని తప్పు చెప్తున్నా కదా. ఆ రోజే నువ్వు నా అయినా ఎట్లా నా మగోడిని ఎట్లా కొడతావు అని 2 తిరిగి కొడితే వాడు ఎంత ఒక పోని బాధపడకపోతుండే వాడు అంతగా మా భార్య నాకు అది ఉందని చెప్పి. ఇంత అనమైనా సపోర్ట్ చేసిందని ప్రేమ ఉంటుండే. నువ్వు అప్పుడే తిరిగి 2 దెబ్బలు కొట్టేసి ఆడికి వాళ్ళు కొట్టిరు, నువ్వు కొట్టిరు.
వాడు సైలెంట్ ఉండి అదే కార్ ఎక్కిస్తుండే నేను ఆడ కొట్టుకుంటుర్రు రా చంపేస్తా అంటున్నాడు కోపంలో ఉన్నాడు అందుకు ఆపినా నేను అయినా కానీ రాత్రికి పంపించినా నేను అరే అర్థం చేసుకోవాలా కొంచెం కూడా ఇప్పుడు నువ్వు అంతగానే నువ్వు సరే ఇంత బాధతో అది వస్తున్నావు నువ్వు అదే రోజు మళ్ళా నా అయినా ఎందుకు కొట్టిరా అని చెప్పి వీళ్ళకి కొడితే అయిపోతుంది మీరు ఎందుకు వస్తారు సరే కొట్టిరా అయిపోయింది ఎందుకు వస్తారు మళ్ళా మరి ఒక్కదాన్ని ఎట్లా పంపించాలన్నా? ఏం ఒక్కదాన్ని? ఇప్పుడు ఈ మీరు టైంలో ఎందుకు కొడితే వస్తారని ఎవరు చెప్పారు మీకు కొడితే వస్తాడని మళ్ళా పంపిస్తా అని చెప్పి మరి మీరు ఎవరు పంపిస్తాం మాట్లాడేసి చెప్పారు పంపించడం ఏం తీసుకొని కూర్చుంటాం అయింది మరి ఏడన్నా? మాకు ఇల్లు లేవా నా మీద వీడియో పెట్టినామని ఒక్క మాట మాట్లాడలేను నేను చెప్పిస్తా అన్నారు పోనీ బాధతో నేను వీడియో గురించి కాదు, నేను నీకు వీడియో గురించి కూడా చెప్పింది ఏమని? ఒకవేళ రాకపోతే నేను వీడియో తీసి ఇప్పుడు ఏం చేయాలా పెట్టేసి అయిపోయింది కదా ఇప్పుడు ఆయన ఇంటికి రాకపోతే ఆయన తప్ప భయ పంపిస్తా అని చెప్పారు కదా మళ్ళీ అందరి కలిసి మీరే మరి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నావా మీ తమ్ముడు మరి ఏది మరి మాకైతే లేదు కదా ఓ భయ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అప్పటి నుంచి టీచర్లకు కూడా ఇట్లా అయితే మీకు అర్థమవుతుంది అన్న అరే, ఒకసారి భయ్యా, ఇంట్లో కూడా ఇట్లా అయితే ఎవరితో ఇట్లా అప్పుడు మీకు కోపం వచ్చి ఏం చేస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్ లో అప్పుడు ఆలోచించుండే ఉంటే నీ బావ గురించి అప్పుడు అర్థమైందా అప్పుడు అర్థమైందా ఆలోచించామన్నా. ఏ మొగోనికైనా నా భార్య నిలబెట్టి నా బొమ్మడిదిలతో కొట్టించిందంటే ఎవ్వరికైనా మండుతుంది ఏ బావకైనా మండుతుంది మీరు బావ బొమ్మడుదులు కదా పోయి మైదాన్లో కొట్లాడుకోని భార్య ముంగడికి తెచ్చి ఏ మొగని కొట్టియారు తెలుసా అట్లాడు బాధపడ్డాడు తీసుకొచ్చి అర్థమైందా కొట్టియాలి. ఆ బాధ్యత బొమ్మడు అన్నప్పుడు చెల్లెని ఇంటికాడ పెట్టి అక్క నేను బావతో మాట్లాడతా అది ఇదని చెప్పాలా ఆ? అది మాట్లాడితే నువ్వు ఈడ వచ్చి మళ్ళీ అరే రివర్స్ ముఖం మాట్లాడావు చూస్తే అనుకో బయటికి పోతావు రేపు పొద్దున నువ్వు వెళ్ళిపో నువ్వు ఏం మాట్లాడకు ఇంటికాడికి వచ్చి నువ్వు ఏం మాట్లాడకు అంటున్నావు కదా అన్నా నువ్వు ఏం మాట్లాడకు నీకు అర్హతనే అన్నా చెప్పనా మీరే ఇగో, నేర్పిస్తున్నారు అయిపోతుంది మొత్తం నువ్వు వెళ్ళిపో ఇగో ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది ఆ పిల్లని మొత్తం మైండ్ మొత్తం ఖరాబ్ చేసేస్తుంది మీరు మైండ్ ఖరాబ్ ఖరాబ్ చేసేస్తున్నారు ఇగో నీ చెల్లి అంటున్నావు కదా నా చెల్లి, నేను మాట్లాడతా సరే పో. నడు లోపల వండుకోమా లోపల వండుకో నడు లోపల వండుకో అన్న బ్యాగ్ ఉందన్న బ్యాగ్ ఉందన్న ఓ బ్యాగ్ ఉందంట కాళ్ళ భయ్యా ఉరుకు పో జల్లి తీసుకొని రా ఉరుకురా ఇగో నేను చెప్తా ఒక మాట చెప్తామా నేను నువ్వు ఏది ఉన్నా చింటూకే సపోర్ట్ చేయాలి అది చాలా అంటే చాలా తప్పు అట్లా బాగా కొట్టడం ఇప్పుడు అదే ఇప్పుడు వీళ్ళ బొమ్మడుదలు ఉన్నారు నేను నా మాట ఇప్పుడు వీళ్ళ మా బొమ్మడుదలు ఉన్నారు వాడు ఎంత ఏం చేసినా నాకు ఇచ్చే మర్యాద నాకు ఇస్తాడు అది ఉంటే చాలు ఆయనకు పొద్దున వచ్చేయమని చెప్పిన పడుకో పొద్దున అని చెప్పి